మహారాష్ట్ర హోమ్ మినిస్టర్ పోర్ట్ఫోలియోను మాజీ సీఎం ఏక్నాథ్ షిండే డిమాండ్ చేస్తున్నట్లు మహాశివసేన ఎమ్మెల్యే భరత్ గోగవాలే తెలిపారు. దీనిపై మహాయుతి కూటమిలో చర్చలు జరుగుతున్నట్లు ఆయన చెప్పారు. ఈ నెల 11 లేదా 16న మంత్రివర్గ ఏర్పాటు ఉంటుందని సమాచారం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నల్గొండ జిల్లాలో పర్యటిస్తారు. నార్కట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంలో ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం ప్రారంభిస్తారు. అలాగే జిల్లాలో చేపట్టబోయే మరో 3 ఎత్తిపోతల పథకాల నిర్మాణ పనులకు సీఎం అక్కడే శంకుస్థాపన చేస్తారు. అనంతరం నల్గొండలోని ఎస్ఎల్బీసీ గ్రౌండ్లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. సినీ నిర్మాత దిల్ రాజుకు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా రాజును నియమిస్తూ సిఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పదవిలో ఆయన 2 ఏళ్ల పాటు కొనసాగుతారు. తెలంగాణలో సిజేరియన్లు ఎక్కువగా ఉన్నట్లు ఎన్ఎఫ్హెచ్ఎస్ ఆధారంగా ఢిల్లీలోని జార్జ్ ఇన్స్టిట్యూట్ స్టడీ తెలిపింది. ఇక్కడ మొత్తం ప్రసవాల్లో 60.7% సిజేరియన్లని వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇది 21.5%గా ఉంది. అత్యల్పంగా నాగాలాండ్లో 5.2% సిజేరియన్లు జరుగుతున్నాయి. తెలంగాణ గురుకుల సొసైటీ ప్రవేశాలకు ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు సొసైటీ కార్యదర్శి అలుగు వర్షిని తెలిపారు. ఫిబ్రవరి 23న రాత పరీక్ష నిర్వహిస్తామన్నారు. జూన్ 12లోగా అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేస్తామని పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ ఆటో బంధులకు పిలుపునిచ్చిన జేఏసీ దానిని తాత్కాలికంగా విరమిస్తున్నట్లు ప్రకటించింది. ప్రజాపాలన విజయోత్సవాలు ముగిసిన వెంటనే తమ సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇవ్వడంతో వెనక్కి తగ్గినట్లు తెలిపింది. తెలంగాణ యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లడంతో 5 యువకులు దుర్మరణం పాలయ్యారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను హైదరాబాద్కు చెందిన హర్ష, దినేష్, వంశీ, బాలు, వినయ్గా పోలీసులు గుర్తించారు. అన్నదాతల ఆత్మగౌరవాన్ని తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ దెబ్బతీసి రోడ్లపైకి లాగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రైతుల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్కు లేదని ట్వీట్ చేశారు. రైతు భరోసాకు ఎగనామం పెట్టి రుణమాఫీ పేరుతో కనికట్టు చేశారు. రైతు బీమా మాయం చేశారు అంటూ మండిపడ్డారు. హిందూ మహాసముద్రం దానిని ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది ఇవాళ అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 11, 12 తేదీల్లో తమిళనాడులో, 12న దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయంది. సిరియాలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో భారత పౌరులకు కేంద్రం కీలక సూచనలు చేసింది. తక్షణమే ఆ దేశాన్ని వీడాలని అడ్వైజరీ జారీ చేసింది. విమానాలు, ఇతర రవాణా మార్గాలను ఉపయోగించుకుని అక్కడి నుంచి బయటపడాలని పేర్కొంది. అలాగే భారత పౌరులెవరూ ఆ దేశానికి వెళ్లొద్దని హెచ్చరించింది. ఇండియా కూటమి నాయకత్వానికి తాను సిద్ధమేనని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఆ కూటమిని నేనే ఏర్పాటు చేశా. ఇప్పుడు దానిని నడిపిస్తున్న వాళ్లకు నిర్వహణ చేత కాకుంటే నేనేం చేయగలను? అందరూ ఐక్యంగా ముందుకు సాగండి అనే చెప్తాను. బెంగాల్ విడిచి వెళ్లడం నాకు ఇష్టం లేదు. అవకాశం లభిస్తే ఇక్కడి నుంచే నడిపిస్తానని అన్నారు. దక్షిణ కొరియా ప్రెసిడెంట్ యూన్ సుక్ యోల్ క్షమాపణ చెప్పారు. తన అభిశంసన తీర్మానంపై ఓటింగ్కు ముందు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మిమ్మల్ని ఆందోళన, అసంతృప్తికి గురి చేసినందుకు క్షమించండి. మరోసారి మార్షల్లా కోసం ప్రయత్నించను. నా భవిష్యత్తును ఇక పార్టీయే నిర్ణయిస్తుంది. ఎలాంటి న్యాయ రాజకీయ పరిణామాలకైనా నేను సిద్ధమే అని ఆయన అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ బాపట్ల జిల్లాలో పర్యటించారు. బాపట్లలోని మున్సిపల్ హైస్కూల్లో జరిగే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో పాల్గొని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో చర్చించారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కడప మున్సిపల్ స్కూల్లో జరిగే పేరెంట్ మీటింగ్లో పాల్గొని విద్యార్థులు, తల్లిదండ్రులతో చర్చించారు. కలర్ ఫోటో మూవీ డైరెక్టర్ సందీప్ రాజ్, హీరోయిన్ చాందిని రావుల పెళ్లి తిరుమలలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు హీరో సుహాస్ దంపతులతో పాటు వైవా, హర్ష, రోషన్ తదితరులు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. 2025 ఏడాదికి సంబంధించి సాధారణ, ఆప్షనల్ హాలిడేల జాబితాను ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. దీని ప్రకారం 23 సాధారణ, 19 ఆప్షనల్ సెలవులు ఉన్నాయి. 23 సాధారణ సెలవుల్లో రిపబ్లిక్ డే, ఉగాది, శ్రీరామనవమి, మొహర్రం, ఆదివారం రావడంతో 19 సెలవులు మాత్రమే ఉద్యోగులకు లభించనున్నాయి. పోలవరం ప్రాజెక్టును 2026 మార్చి నాటికి పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పినందునే డెడ్ లైన్ను ప్రకటించామని పీపీఏ సీఈఓ అతుల్ జైన్ తెలిపారు. ఇప్పుడు 2027 డిసెంబర్కు పనులు పూర్తి చేస్తామని చెప్పడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జనవరి 2న డయాఫ్రమ్ వాల్ పనులు మొదలు పెట్టాల్సిందేనని తేల్చి చెప్పారు.
పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు అదుపు తప్పి పోల్తాపడిన సంఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. బాలగొడవ గ్రామ సమీపంలో జరిగిన ఈ ఘటనలో బస్సు క్లీనర్ పెంకి మురళి అక్కడికక్కడే మృతి చెందగా ఒక విద్యార్థికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయనగరం జిల్లా సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సాయుధ దళాల పతాక దినోత్సవ విరాళాల సేకరణ కార్యక్రమాన్ని కలెక్టర్ అంబేద్కర్ ప్రారంభించి తొలి విరాళం అందజేశారు. దేశం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి విశేష సేవలు అందజేసిన మాజీ సైనికుల కుటుంబాలకు అండగా ప్రతి ఒక్కరూ విరాళాలు అందజేయాలని కోరారు. విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో శ్రీ త్రిదండి చిన శ్రీమన్నారాయణ జీయర్ స్వామివారి పర్యవేక్షణలో శ్రీరామ పాదుక పట్టాభిషేక మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ముందుగా బొబ్బిలి కోట నుంచి రాజా కాలేజ్ గ్రౌండ్ వరకు వైభవంగా శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బేబినాయన భక్తులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా 27 మండలాల్లో రెవెన్యూ సదస్సులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. మండలంలో ఒక్కో గ్రామంలో ఈ సదస్సులు నిర్వహించారు. మండల నోడల్ అధికారి, తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది సదస్సుల్లో పాల్గొని వినతులు స్వీకరించగా మొత్తం జిల్లాలోని అన్ని మండలాల్లో 469 వినతులు అందాయి.